తరువాతి సంకీర్తన కూడా మీ అందరికీ అత్యంత ఇష్టమైన సుప్రసిద్ధమైన సంకీర్తన. ఈ సంకీర్తన గురించి మాట్లాడే ముందు ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి విచ్చేసిన సుధామ గారికి నమోవాకాలు. అలాగే ఇప్పుడే విచ్చేసిన చిరంజీవి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు డాక్టర్ జోసి భట్ల రాజశేఖర్ శర్మ, అతనికి కూడా శుభాభినందనలు, ఆశీస్సులు. చాలాసేపు అయింది అంటున్నాడు. మాడభూషి శ్రీధర్ గారు కనిపించారు, ఇంతకుముందు వెళ్ళిపోయారు. మన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసి, అలాగే న్యాయశాస్త్ర కోవిదులు డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు ఈరోజు కార్యక్రమానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. వారు కూడా దాదాపుగా 2 దశాబ్దాలుగా నాకు పరిచయం. చాలా రోజుల తర్వాత వారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా సుస్వాగతం. ఇప్పుడు మళ్ళీ మన కపికుల శ్రేష్ఠుడు హనుమ గురించి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా అదాయతేనైవ దదాహి లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయుడు అమితమైన భుజబలాన్ని, విశాలమైన బుద్ధి బలాన్ని, అమితమైన అణుకువని కలిగిన వాడు. అటువంటి దివ్య రూపం ఇంకెవరూ లేరు, హనుమే అని చెప్పవచ్చు మనం. తనకు నచ్చిన రీతిలో తన శరీరాన్ని పెంచగలిగిన కామరూపధరుడు హనుమ. ఆ విషయాన్ని చెబుతూనే పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు అంటున్నాడు ఆయన. నానా విద్యల్లో నిష్ణాతుడు హనుమాన్ చెప్పడానికి పరగి అని వాడాడు ఆయన. అంటే అతిశైల రీతిలో, ప్రయుక్తమైన రీతిలో ఆయన పెరిగాడని చెప్తూ, తర్వాత రక్కసుల పాలికి రణరంగశూరుడు. ఆయన యుద్ధంలోకి వస్తే ఆ రాక్షసులు తోక ముడవలసిందే. వెక్కసపు ఏకాంగ వీరుడు. ఎటువంటి వీరుడయ్యా అంటే ఆ వీరత్వం ఇంకొకళ్ళకి దుర్లభం. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, అక్కజమైనట్టి ఆకారుడు. ఎక్కడెక్కడికో వెళ్ళి సంజీవని పర్వతాన్ని పెకలించుకు వచ్చాడు ఆయన. అక్కజమైనట్టి ఆకారుడు, ఆశ్చర్యం కలిగే రూపాన్ని కలిగినవాడు, ఇటువంటి కార్యం చేయగలిగినవాడు. కాబట్టి ఎంతో గొప్పగా ఆయన్ని ప్రేరేపిస్తూ జాంబవంతుడు చెప్తాడు, బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే అంటాడు ఆయన. నీకన్నా బలవంతుడు, గుణవంతుడు, వినయవంతుడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు ఎటువంటి జంతువులోనూ, మానవుల్లోనూ, దేవతల్లోనూ ఎవ్వరూ లేరు. నీకు సరిసాటి నువ్వే హనుమా అంటాడు ఆయన. జాంబవంతుడు సముద్ర లంఘనానికి హనుమంతుడిని ప్రేరేపిస్తూ, అందుకే సీతామాత కూడా ఆంజనేయునితో సంభాషించాక ఆవిడ చెప్పింది, నేను ప్రమాణంగా చెప్తున్నాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళాలి శ్రీరామచంద్రుడు అంటే ప్రధానమైన వ్యక్తివి నువ్వే అని చెప్తుంది ఆవిడ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంటుంది ఆవిడ. నా దుఃఖాన్ని తగ్గించగలిగిన వాడివి, ఆ దుఃఖాన్ని నాశనం చేయగలిగిన వాడివి నువ్వే. ఈ పదంతో అన్నమాచార్యుల వారు కూడా ఒక సంకీర్తన రాయడం జరిగింది. సీతాశోక విఘాతక ఓ పాతాళ లంకాపతి విభాళ అంటాడు ఆయన. సీతా శోకాన్ని నశింపచేసిన వాడు ఆయన. అంత గొప్పగా ప్రవర్తిలిన ఆంజనేయుడిని చాలా గొప్పగా కీర్తించాడు ఈ సంకీర్తనలో. లలిమీరిన ఎట్టి లావులా భీముడు. పరాక్రమంలో ఈయనకు ఒక క్రమం లేదుట. అంటే ఆయన విజృంభించడం ఏ రకంగా విజృంభిస్తాడో ఎవ్వరికి తెలియదని చెప్పడానికి. లలి అంటే క్రమం. అన్నమాచార్యుల వారి సంకీర్తనలో మనకి పదే పదే ద్యోతకం అయ్యే పదం అది. లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు నెలకొన్న లంక నిర్ధూమధాముడు. తుక్కు తుక్కు చేశాడు, సర్వనాశనం చేశాడు లంకని. ముందుగా అశోకవనాన్ని విధ్వంసం చేశాడు, తర్వాత వచ్చిన రాక్షసులందరినీ సంహరించాడు. చిన్న పరిగతో 80,000 మంది రాక్షసులను సంహరించాడు ఆయన. అంత గొప్ప బలం ఆంజనేయుడిది. ఆ తర్వాత రావణాసురుడు తీసుకెళ్ళటం, తోకకి నిప్పంటించడం జరిగింది. మొత్తం లంకని కాల్చిపారేశాడు ఆయన. నెలకొన్న లంక నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు. తన తలపులో ఆ శ్రీరామచంద్రమూర్తిని సదా ఆత్మలో నిలుపుకున్నవాడు. దేవ కార్యముల దిక్కు వరేణ్యుడు. ఇదొక గొప్ప పదప్రయోగం.
ఎందుకంటే ఆంజనేయుడు దేవకార్యాలని సాధించడానికి ఎంతో గొప్పగా సాహసించాడు. ఆయన చేసిన ప్రతి పని కూడా పరోపకారానికి ఉద్దేశించింది. భావింపగ తప ఫలపుణ్యుడు శ్రీ వెంకటేశ్వరు సేవాగ్రగణ్యుడు. మనం తిరుమల వెళ్ళాలంటే ముందు తిరుపతి చేరాలి. ఆ వెంకటపతి పాద సరోరుహాన్ని పరిపాలించే ఘనుడు ఈ ఆంజనేయుడు. శ్రీ వెంకటేశ్వరు సేవాగ్రగణ్యుడు, సావధానుడు, ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాడు. ఆయన సర్వశరణ్యుడు, అన్ని విధాల శరణాగతి కోరదగినవాడు. అటువంటి ఆంజనేయుడు ఎంత గొప్పగానో పెరిగాడు. మీరందరూ కూడా ఆ పెద్ద హనుమంతుడిని చూడండి. ఎన్నో విద్యల్లో బలవంతుడైనవాడు ఈ దైవం అని చెప్తున్నాడు. మనందరం మోహన రాగంలో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన ఈ సంకీర్తనని రామాచారి గారి బృందం, మన ఈ చిరంజీవి పేరు కూడా పవన్ ఉమాపతి, మా బాలగాంధర్వంలో విద్యార్థి. మా చందు మా ఎల్ఎంఏ పిల్లలు చాలామందిని అనేక కార్యక్రమాల్లో వేదికల మీద పాడిస్తుంటాడు. అందులో శ్రీరామలో పాడే వన్ ఆఫ్ ది మెయిన్ సింగర్స్, ప్రధాన గాయకుడిగా మా పవన్ పాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ పాటని పవన్ ఉమాపతి. అయితే ఒక్క నిమిషం స్వాగతం చెప్తాను. కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేశారు. ఐ హార్టిలీ వెల్కమ్ ది జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్, Sri Prakash Chandra Baror and Mrs. Mamata Baror, and our beloved friend, Deputy General Manager, Research and Administration Staff College, Sri Ajay Iyer. I'm missing one more. I don't know whether he has come or not. Hearty welcome, sir. Now over to Pavan. నీ బలాన్ని, నీ గళంలో ఉన్న ఉద్ధృతిని చూపిస్తూ, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు.
లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కువరేయుడు భావింపగల తపఫలపుంజుడు దేవకార్యముల దిక్కువరేయుడు భావింపగల తపఫలపుంజుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెరిగినాడు చూడరు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు జయ హనుమాన్. శుభాభినందనలు పవన్. అద్భుతమైన ఉద్వేగంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో ఈ సంకీర్తన ఆలపించావు. చాలా బాగుంది.